అందరికీ నమస్కారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈరోజు వచ్చిందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ నంబర్ 14లో కౌన్సిలర్ కరీముల్లా భాయ్, వాళ్ళ మిసెస్ వచ్చింది షబానా, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ హష్మత్ జాన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటికాడే కూడా అందరినీ పిలిపించేసి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా బిఎల్ఓస్ వాళ్ళ ఇంటింటికి పోయి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసేదానికి చాలా వరకు ప్రజలకు తెలియకుండా తప్పులు తడుగులు చేస్తారు. మళ్ళీ తప్పులు ఇది కాకూడదు అనే ఉద్దేశంతో కరీముల్లా కూడా చాలా ఎక్సలెంట్గా వాళ్ళ ఇంటికాడే ఒక చేసేసి అందరినీ పిలిపించుకొని ఎవరికి ఏమైనా అర్థం కాకుండా ఉంటే ఈ వార్డులో ఉండేవాళ్ళు పోలింగ్ బూత్ స్టేషన్ నెంబర్ 190 కానీ 191 కానీ 192 కానీ అదేవిధంగా ఆయనకు సంబంధం లేకుండా 193, 194 ఉంటే కూడా ఆనుకొని ఉండే దీంట్లో కూడా ఎవరైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఫిలప్ చేస్తారని చెప్పి ఒక వాలంటీర్స్ను కూడా ఇంతకుముందు వాలంటీర్స్ ఉంటారు వాళ్ళని కూడా కూర్చోపెట్టేసి చాలా మంచిగా నీట్గా వాళ్ళకి వచ్చిన ఆ ఫామ్స్ ఒకసారి ఫిలప్ చేస్తే క్యాన్సిల్ కాకుండా ఉండాలా, ప్లస్ డిజిటలైజేషన్ చేసేదానికి కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. నిజంగానే గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఆయన సీనియర్ కౌన్సిలర్ కాబట్టి చాలా పగడబందీగా ఒక్క ఓటు మిస్ కాకుండా, అది స్పెషాలిటీ ఏమంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా సంబంధం లేదు, ఏ ఓటర్ కూడా అర్హులైన ఒక్క ఓటర్ కూడా ఓటుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక ఇది క్యాంప్ మాదిరి ఇది చేస్తున్నాడు. చాలా మేము నిజంగానే అభినందిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను కూడా ఆయనకు వచ్చి ముందుగా తీసుకొని పోయి ప్రతి అర్హులైన ఓటర్ ఎవరు ఓటుకోవడం ఉద్దేశంతో చేస్తున్నాడు. ఆయన చాలా నిజంగానే గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఆయన స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాడు. మైనార్టీ సెల్కు ఆయన చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి మైనార్టీ సెల్ స్టేట్ లీడర్స్ కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ, కాన్స్టిట్యున్సీ లీడర్స్ కానీ, అదేవిధంగా మండల్ లీడర్స్ కానీ వాళ్ళ వార్డులో ఇదే విధంగా చేసేసుకొని మనము ఈరోజు ఒక్క ఓటు పోగొట్టుకున్నా చాలా ఇబ్బందులు పడతాము. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా కీలకమైన ఓటు. ఒక్క ఓటుతో కూడా చాలా రాజ్యాలు కింద పైన పడిపోయే సూచనలు కూడా లాస్ట్ టైం తమిళనాడు ఎలక్షన్స్ కూడా మనం చూసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు పోగొట్టుకోకుండా ఈసారి ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులైంది, 30 రోజుల్లో దగ్గర 13 రోజులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఇంకా మిగిలినది 17 రోజులే. కాబట్టి లాస్ట్ మూమెంట్లో కానీ ప్రతి ఒక్కరూ అవసరించినారంటే అప్పుడు కూడా ఇది తప్పదు. ఇది చాలా ప్రెజరైజేషన్ అయిపోతుంది బిఎల్ఓస్ కూడా. కాబట్టి ఇప్పుడే దయచేసి ఇట్లా సదుపాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి వార్డుల్లోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఓటరు ఆ క్యాంపుల దగ్గర పోయేసి నీట్గా ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని ఎట్లా ఇళ్ల కాడ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఎన్యూమరేషన్ ఫామ్స్ అవి తీసుకుని వచ్చి ఫిలప్ చేసేదానికి తగిన రికార్డ్స్ తీసుకుని వచ్చినారంటే మా వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కాబట్టి మన కరీముల్లా భాయ్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి స్టేట్ లీడర్స్ కానీ, డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ, కాన్స్టిట్యున్సీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేసుకుంటూ నిజంగానే ఈ ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు పోగొట్టుకోకుండా ఈ ఒక యుద్ధ వాతావరణంలో ఒక ఇది తీసేసుకుని ప్రతి ఒక్కరూ దీన్ని సక్సెస్ చేసి మదనపల్లి కాన్స్టిట్యున్సీనే మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదారని ఆశిస్తూ ఈ అవకాశం నమస్కారాలు.